స్వాగతం. ఈరోజు మనం నవంబర్ 2025 స్వేచ్ఛాలోచన పత్రిక నుంచి కొన్ని ఆసక్తికరమైన వ్యాసాలను వాటి లోతైన ఆలోచనలను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ పత్రిక అంటేనే హేతువాదం, సామాజిక విశ్లేషణ వీటికి ప్రాధాన్యత ఇస్తుంది కదా? అవును, ముఖ్యంగా విమర్శనాత్మక దృష్టికోణంతో రాస్తారు. కరెక్ట్. సో ఈ పత్రికలోని ముఖ్యాంశాలను అంటే చరిత్ర, రాజ్యాంగం, మతం ఇలాంటివి. సమకాలీన సంఘటనలు కూడా. అవును, వీటన్నింటినీ తక్కువ సమయంలో సమగ్రంగా అర్థం చేసుకోవాలనుకునేవారికి ఈ చర్చ బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. కొన్ని వ్యాసాలైతే మనల్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి. సరే, మరి మొదలు పెడదామా? ప్రారంభిద్దాం. ఈ సంచికలో హేతువాద దృక్పథం చాలా బలంగా కనిపిస్తోంది నాకు. ముఖ్యంగా 100 ఏళ్ల నాటి సూతపురాణం గురించి ఒక విశ్లేషణ ఉంది. 1925లో కవిరాజు త్రిపురనేని రామస్వామి రాసింది కదా అది? అవును. అదే సంవత్సరం ఆర్ఎస్ఎస్, పెరియార్ ఉద్యమం, సిపిఐ కూడా మొదలయ్యాయా? యాదృచ్ఛికమో ఏమో. ఆసక్తికరమైన విషయమది. ఈ కావ్యం ఇప్పటికీ ఎలా స్ఫూర్తిస్తోందో ఈ వ్యాసం చర్చిస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆ త్రిపురనేనిగారు ఆ రోజుల్లో పవిత్రంగా చూసే పురాణాలని, వాటిలోని అసంగతాలని, నైతిక వైరుధ్యాలని, కుల వివక్షని అవును, ఎంత ధైర్యంగా ప్రశ్నించారో ఈ వ్యాసం చెప్తోంది. ఊరికే కథ చెప్పటం కాదు. పాత్రలను కూడా వదల్లేదు. వేదవ్యాసుడు, ఆయన శిష్యులు, యాగాల ప్రాముఖ్యత వీటినన్నిటినీ విమర్శించారు. యుగాలను కూడా కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు అంటాం కదా? వాటిని కేవలం పౌరాణిక కాలమానంగా కాకుండా ఒక సామాజిక పరిణామ క్రమంగా విశ్లేషించారు. అవును, పురాణాన్ని చరిత్రగా, సామాజిక విమర్శగా మార్చే ప్రయత్నమనమాట అది. నిజమే. అసలు ఆ కావ్యం మొదలయ్యే పద్యం భూతపురాణము కాదిది. అందులోనే ఉంది అసలు విషయం. ఇది పాత కథ గాదు, పాత పురాణాల్లోని చెడును ప్రక్షాళన చేసే ఆధునిక పురాణం అన్నట్టుగా ఆయన ఉద్దేశం. ప్రహ్లాద చరిత్ర, రామాయణం వీటిని కూడా కొత్త కోణంలో చూపించారు. ముఖ్యంగా రామాయణాన్ని ఆర్యద్రావిడ సంఘర్షణగా చూపించడమనేది ఆనాటి సామాజిక పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యానంలా ఉంది. అవును, కృష్ణుడిలాంటి దేవుళ్ల పాత్రలను కూడా వదలకుండా విమర్శించారు, చాలా నిర్మోహమాటంగా. అంటే కేవలం హేతువాదమే కాదు, ఒక సామాజిక సంస్కరణ దృక్పథం కూడా బలంగా కనిపిస్తుంది. ఇదే హేతువాద ధోరణి, ఈ విమర్శనాత్మక ఆలోచన సమకాలీన సమస్యలకు కూడా అన్వయించవచ్చని డి హనుమంతరావు గారి వ్యాసం స్వేచ్ఛాగానం చెబుతోంది. ఆయన 2 ఇటీవల సంఘటనలను ప్రస్తావించారు కదా? అవును, ఒకటి తమిళనాడులో కరూర్లో జరిగిన తొక్కిసలాట, ఒక రాజకీయ నాయకుడి ర్యాలీను. రెండోది సుప్రీంకోర్టులో న్యాయవాది రాకేష్ కిషోర్ చీఫ్ జస్టిస్పై బూటు విసిరిన ఘటన. ఈ 2 ఉదాహరణల ద్వారా రచయిత ఏం చెప్తున్నారంటే, నాయకుల మీద, మతం మీద గుడ్డి నమ్మకం అది ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తున్నారు. నీ జీవితానికి నీవే కర్తవు అనే ఆ బాధ్యతాయుతమైన ఆలోచన లోపించడం వల్లే ఇలాంటి అతివాద చర్యలు, కొన్నిసార్లు విషాదాలు జరుగుతున్నాయని ఆయన వాదన. ఈ గుడ్డి నమ్మకం ఎంత దూరం వెళ్తుందో చెప్పడానికి ఇంకో విషాదకరమైన ఉదాహరణ కూడా ఉంది పత్రికలో. జోగులాంబ, గద్వాల జిల్లాలో చిన్న గిడ్డన్నననే వ్యక్తి గురించి కదా? అవును, 10 ఏళ్లుమయ పీరళ్లదేవుడు తన మీదకు వస్తున్నాడనే నమ్మకంతో బావిలో దూకుతూ ఉండేవాడట పాపం. ఈ మధ్య సెప్టెంబర్లో మద్యం మత్తులో మళ్లీ అలాగే దేవుడొచ్చాడని బావిలో దూకబోతే అతన్ని ఆపడానికి వేణుగోపాల్ అనే వ్యక్తి ప్రయత్నించారు. అవును, ఆయన్ని కూడా లోపలికి తోసేసి తానూ దూకి చనిపోయాడు. అదృష్టవశాత్తు వేణుగోపాల్ను కాపాడారట స్థానికులు. కాని ఇక్కడ మూఢనమ్మకం ఒక ప్రాణం తీసింది. చాలా దారుణం. ఇక సుప్రీంకోర్టులో జరిగిన ఆ బూటు విసిరే సంఘటనపై తుమ్మ భాస్కర్ గారి వ్యాసం న్యాయస్థానంపై దేవుడి దాడి, అది మరిన్ని వివరాలిస్తుంది. అక్టోబర్ 6న జరిగిందది. ఆ న్యాయవాది రాకేష్ కిషోర్ సీజేఐ గవైలారిపై బూటు విసురుతూ సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు అని అరిచాడని రాశారు. దానికి కారణం సెప్టెంబర్ 16న ఖజురాహో విష్ణు విగ్రహం మరమ్మతుల కేసు విచారణలో సీజేఐ చేసిన వ్యాఖ్యలే అని అంటున్నారు. పిటిషనర్కు దేవుడిపై అంత భక్తి ఉంటే ఆ దేవుడినే ప్రార్థించాలి, కొంచెం ధ్యానం చెయ్యాలి అన్నారట. ఆ మాటలే ఆయన్ని రెచ్చగొట్టాయని వ్యాసకర్త విశ్లేషణ. ఈ సంఘటనపై రకరకాల అభిప్రాయాలు వచ్చాయని కూడా రాశారు. కొందరేమో ఇది కోర్టు ధిక్కారం, న్యాయ వ్యవస్థపై దాడి అంటే.
మరికొందరేమో మత విశ్వాసాలు దెబ్బతిన్నాయి కాబట్టే ఆ లాయర్ ఎలా చేశాడని సమర్థించే ప్రయత్నం చేశారట. కాని సీజేఐ గవాయ్ గారు చూపిన సంయమనం, అతని వదిలేయండి, నన్నేమీ చేయలేవివి అని చెప్పడం, అది గొప్ప విషయం. అవును, ఈ వ్యాసంలో సీజేఐ గారి దళిత నేపథ్యం, గతంలో ఆయనకు జరిగిన కొన్ని ప్రోటోకాల్ సమస్యలు, బహుశా కుల వివక్ష వల్లేమో అని రచయిత ఊహిస్తున్నారు. అంత భద్రత ఉండే సుప్రీంకోర్టులోకి బూటు ఎలా వెళ్ళింది, వెంటనే చర్యలెందుకు తీసుకోలేదు, ఇలాంటి ప్రశ్నలు కూడా లేవనెత్తారు. అంటే ఇది కేవలం ఒక వ్యక్తి ఆవేశచర్యగా చూడాలా, లేక పెరుగుతున్న మత అసహనం న్యాయ వ్యవస్థ లాంటి చోట్ల కూడా పాకుతోందనడానికి సూచన అనేది ఇక్కడ ప్రశ్న. అదే ఆందోళన వ్యక్తపరిచారు గదా. అవును, ఇదే ధోరణికి ఉదాహరణగా చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తావించారు. కులాల వారీగా పనులు కేటాయించబడ్డాయని, ఎవరు ఏ వృత్తి చెయ్యాలో అది చెయ్యాలి, ఆహారం బట్టి బుద్ధులు వస్తాయని. పంది మాంసం తినేవారికి పంది బుద్ధులొస్తాయననడం లాంటివి మత పెద్దల నుంచి వస్తున్న అశాస్త్రీయ విభజన వ్యాఖ్యలకు నిదర్శనంగా చూపించారు. ఈ విశ్వాసాలు, హేతువుల మధ్య సంఘర్షణ మనల్ని రాజ్యాంగ విలువల పరిరక్షణ అనే మరో కీలక అంశానికి తీసుకొస్తుంది. కరెక్ట్. రెండో విభాగానికి వద్దాం, రాజ్యాంగం మరియు సామాజిక న్యాయం. భారత రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డి హనుమంతరావు గారు రాసిన ఇంకో వ్యాసం, రాజ్యాంగో రక్షతి రక్షితః. మన పొరుగు దేశాలతో పోలిస్తే మన దేశం ఇంత స్థిరంగా ఉండటానికి, అభివృద్ధి చెందడానికి కారణం రాజ్యాంగమే అని చెబుతూనే, అయితే రాజ్యాంగ ఆశయాలు ఇంకా పూర్తిగా నెరవేరలేదని అంబేడ్కర్ గారి మాటలను గుర్తుచేశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసేవాళ్లు సరిగా లేకపోతే ప్రజలకు మేలు జరగదు అని. అవును, చాలా బ్యాలెన్స్డ్గా రాశారు. ముఖ్యంగా ప్రాథమిక హక్కులకు ఎదురవుతున్న సవాళ్ల గురించి వివరంగా చర్చించారు. సమానత్వపు హక్కుంది కదా, ఆర్టికల్ 1418. దానికి కుల, ఆర్థిక అసమానతలు ఎలా అడ్డుగా ఉన్నాయో. అలాగే భావప్రకటనా స్వేచ్ఛ, ఆర్టికల్ 1922. దానికి మతతత్వ శక్తులు, యుఏపీఏ లాంటి చట్టాలు. ఆ యుఏపీఏ చట్టం దుర్వినియోగమవుతోందని చాలా విమర్శలున్నాయి కదా, అసమ్మతిని అణిచివేయడానికే అని. అవును. ఇక మత స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్ 2528. దానికి హిందుత్వ మెజారిటీవాదం, ఈ మతమార్పిడి నిరోధక చట్టాలు, ఇవన్నీ సవాళ్లే. సాంస్కృతిక విద్యా హక్కులు, ఆర్ట్ 2930. వాటికి ఒకే దేశం, ఒకే సంస్కృతి లాంటి ఏకరూపత తెచ్చే ప్రయత్నాలు. రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆర్ట్ 32. న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద నీలునీడలు, ఇలా ఎన్నో సమస్యలు చెప్పారు. హక్కులతో పాటు పౌరుల ప్రాథమిక విధులు, ఆర్టికల్ 51A. వాటిని కూడా గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుందని చెప్పారు. ఈ మత స్వేచ్ఛకు సవాలుగా నిలుస్తున్న మతమార్పిడి నిరోధక చట్టాలపై అనిశెట్టి రజితకుమార్ గారు రాసిన వ్యాసం ఇంకా లోతుగా విశ్లేషిస్తోంది. ఆసక్తికరంగా, ఈ మతమార్పిడనేది రాజ్యాంగంలోని ఏ జాబితాలోనూ లేదు. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి ఎక్కడా లేదు. అయినా సరే రాష్ట్రాలు పోటీపడి చట్టాలు చేస్తున్నాయి, ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ వచ్చాక. వీటి సంఖ్య, కాఠిన్యం బాగా పెరిగాయని ఆమె విశ్లేషించారు. అక్టోబర్ 2025 నాటికి దాదాపు డజన్ రాష్ట్రాల్లో ఇవి అమల్లో ఉన్నాయట. కాగితంపై చూస్తే బలవంతం, మోసం, ప్రలోభం ద్వారా మతమార్పిడిని ఆపడమే వీటి ఉద్దేశ్యం అనుంటుంది. కాని రచయిత్రి విశ్లేషణ ప్రకారం అసలు టార్గెట్ మాత్రం హిందువులు వేరే మతాల్లోకి, ముఖ్యంగా క్రైస్తవం, ఇస్లాంలోకి వెళ్లకుండా ఆపడమే అనిపిస్తోంది. వివాహం ద్వారా జరిగే మతమార్పిడ్లు, దానికి లవ్ జిహాద్ అనే పేరు పెట్టి మరీ. అవును, ఆ కోణంలో చూస్తూ నిబంధనలు పెడుతున్నారు. మతం మారాలనుకునేవాళ్లు, మార్పిడి చేయించే మతపెద్ద నెలల ముందే కలెక్టర్కు చెప్పాలట. అది ఆచరణలో ఎంత కష్టమో కదా. కష్టమే కాదు, భయపెట్టేలా ఉంది. ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు, ముఖ్యంగా మైనర్లు, మహిళలు, ఎస్సీ ఎస్టీల విషయంలో ఇంకా ఎక్కువ శిక్షలు, జైలు, జరిమానాలు. ఇందులో ఇంకా వివాదాస్పదమైనది ఆ నిరూపణ భారం, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటాం కదా. అవును, అది నిందితుడి మీదే పెట్టటం. అంటే మార్పిడి బలవంతంగా జాగలేదని వాళ్లే నిరూపించుకోవాలి. ఇది సాధారణ న్యాయసూత్రాలకే విరుద్ధం. కొన్ని చట్టాల్లో అయితే హిందూ మతంలోకి తిరిగి వస్తే, అంటే ఘర్వాపసీకి మినహాయింపుందట. అంటే అది ఈ చట్టాల ఏకపక్ష స్వభావాన్ని చూపిస్తోందని రచయిత్రి అంటున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిటీ, UNHRC కూడా 2024 రిపోర్ట్లో చెప్పిందా? అవును, ఈ చట్టాలు మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నాయని చెప్పిందని రాశారు. యూపీ లాంటి రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో చాలా వరకు నిరాధారమని తేలాయట కూడా. మరి వీటి రాజ్యాంగబద్ధత మాటేమిటి?
కోర్టులో కేసులు నడుస్తున్నాయి కదా. అవును. సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. గతంలో స్టానిస్లాస్ కేస్ 1977లో మత ప్రచారం హక్కు వేరు, ఇతరులను తమ మతంలోకి మార్చే హక్కు ప్రాథమిక హక్కు కాదు అని చెప్పింది కోర్టు. ప్రజాశాంతికి భంగం కలిగించే బలవంతపు మార్పిడులను రాష్ట్రాలు నియంత్రించవచ్చని కూడా చెప్పింది. కాని ఈ మధ్య వచ్చిన హాదియా కేస్ 2018, శక్తివాహిని కేస్ 2018లలో వయోజనులకు నచ్చిన భాగస్వామిని, మతాన్ని ఎంచుకునే హక్కు ఆర్టికల్ 21, 25 కింద ఉందని స్పష్టం చేసింది. అంటే ఒక వైరుధ్యం కనిపిస్తోంది కదా. అవును. అందుకే ఇప్పుడు సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సీజేపీ వేసిన పిటిషన్పై విచారణ కీలకం కాబోతోంది. సెప్టెంబర్ 16, 2025న సుప్రీంకోర్టు మోసపూరిత మార్పిడి అని ఎవరు నిర్ణయిస్తారు అని ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేసింది. విచారణ జరుగుతోంది. దీని తీర్పు చాలా ముఖ్యం. ఈ చట్టాలతో ముడిపడిన మరో సమస్య రిజర్వేషన్లది. అవును. మతం మారిన దళితులు, ఎస్సీలు రిజర్వేషన్లు కోల్పోతారు. ఆ 1950 ఆర్డర్ ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధులకు చెందిన దళితులకే ఎస్సీ హోదా. కానీ గిరిజనులు, ఎస్టీసు మతం మారినా రిజర్వేషన్లు కోల్పోరు. ఈ తేడాను కూడా ప్రస్తావించారు. మొత్తంగా ఈ చట్టాలు సహజ న్యాయానికి, మత స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని, వీటి వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని రచయిత్రి అభిప్రాయం. ఇక్కడ మళ్లీ కుల వివక్షాంశమొచ్చింది చూశారా. సూతపురాణం విశ్లేషణలో, సీజేఐ నేపథ్యం గురించి చిన్నజీయర్ వ్యాఖ్యల్లో, ఇప్పుడు మతమార్పిడి, రిజర్వేషన్ల విషయంలో. అవును. అది మన సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో మళ్ళీ కనిపిస్తూనే ఉంది. ఇది మన 3వ విశ్లేషణాంశానికి దారితీస్తుంది: చారిత్రక పునర్విశ్లేషణ. కరెక్ట్. ఈ సంచికలో చరిత్రను, ముఖ్యంగా పురాణాలను వేరే కోణాల్లో చూడటమనేది ఒక ప్రధాన అంశంగా ఉంది. సూతపురాణం విశ్లేషణే దానికి పెద్ద ఉదాహరణ. ఖచ్చితంగా. సాంప్రదాయ కథనాలని, అందులో ఉన్న అసంగతాలని, అనైతికతని, కుల వివక్షని హేతుబద్ధంగా ప్రశ్నించడం, ప్రత్యామ్నాయ వ్యాఖ్యానాలు ఇవ్వడం, అదే ఆ కావ్యం లక్ష్యం. అయితే ఆ వ్యాసంలోనే ఇంకో విషయం కూడా చెప్పారు. సూతపురాణం రాసేనాటికి ఉన్న ఆర్య దండయాత్ర సిద్ధాంతం లాంటివి. అంతర్వాత సింధు నాగరికత ఆవిష్కరణలు, జన్యు అధ్యయనాల వల్ల మారాయని కూడా గుర్తించారు. అంటే చారిత్రక నిజాలు మారుతూ ఉండొచ్చు, కానీ సూతపురాణం లాంటి రచనల విమర్శనాత్మక పద్ధతి, వాటి సామాజిక ప్రాసంగికత, అది ఎప్పటికీ ఉంటుందని వ్యాసం నొక్కి చెప్పింది. అధికారిక కథనాలను ప్రశ్నించడం, వాటి వెనుకున్న అధికార నిర్మాణాలను చూడటం, అది ముఖ్యమని. సరిగ్గా చెప్పారు. మొత్తంగా చూస్తే ఈ స్వేచ్ఛా ఆలోచన నవంబర్ 2025 సంచిక మనల్ని చాలా కీలకమైన విషయాలపై ఆలోచింపజేసింది. అవును. విశ్వాసం, హేతువుల మధ్య ఆ సంఘర్షణ, అది ఎప్పుడూ ఉండేదే. రాజ్యాంగ విలువలు, వాటి పరిరక్షణ, వాటికి ఎదురవుతున్న సవాళ్లు, సామాజిక న్యాయం, మత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛల కోసం పోరాటాలు, వీటన్నిటినీ విమర్శనాత్మకంగా చూడాలి అనే విషయాన్ని ఈ వ్యాసాలు బలంగా చెప్పాయి. సూతపురాణం లాంటి చారిత్రక విమర్శల నుంచి నేటి మత మార్పిడి చట్టాలు, న్యాయ వ్యవస్థలోని ధోరణుల వరకు మన సమాజంలోని సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి ఇవి చాలా విభిన్న కోణాలను అందించాయి. కేవలం సమాచారం కాదు, మనల్ని ప్రశ్నించేలా చేశాయి. ఇక ముగింపుగా ఒక ఆసక్తికరమైన చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ఆలోచనతో ముగిద్దాం. చెప్పండి. సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1925లో మన దేశంలో ఒకేసారి ఎన్నో విభిన్నమైన, ఒక్కోసారి పరస్పర విరుద్ధమైన భావజాలాలు పుట్టాయి. అవును, మీరు మొదట్లో చెప్పారు గదా, ఆర్ఎస్ఎస్, పెరియార్ ఉద్యమం, కమ్యూనిస్ట్ పార్టీ. అలాగే హేతువాద దృక్పథంతో కవిరాజువారి సూతపురాణం, ఇవన్నీ ఒకే ఏడాది. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2025లో ఈ పత్రికలో మనం చర్చించిన అంశాలు చూడండి. మతతత్వం, కుల వివక్ష, రాజ్యాంగ సవాళ్లు, మత స్వేచ్ఛపై ఆంక్షలు, హేతువాద పోరాటాలు. ఇవన్నీ ఆనాటి సంఘర్షణలకు, సిద్ధాంతాలకు కొనసాగింపులా, వాటి ప్రతిధ్వనుల్లా అనిపిస్తున్నాయా? ఆ 100 ఏళ్ల వారసత్వాలు నేటి భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, భవిష్యత్తును ఎలా నిర్దేశించబోతున్నాయి? ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. దీనిపై మన శ్రోతలు కూడా ఆలోచిస్తారని ఆశిద్దాం. తప్పకుండా. ధన్యవాదాలు. మీక్కూడా.